హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర రుబ్బి తాలింపు వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చక్కగా పాలకూరని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని 4-5 సార్లు కడుక్కున్నాను. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకొని టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మొత్తం కలిపి పెట్టేసి ఉడకనిచ్చి రుబ్బి తాలింపు వేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పాలకూర మొత్తం కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మిక్సీ వేసుకునేలాగైతే ఆకులాకులుగా వేయచ్చు. టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. చిన్న కాయలు కదా, ఒక 4-5 కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నాటుకాయలు, పచ్చిమిరపకాయలు కూడా అంతే. ఇంక ఇవన్నీ కలిపి ఉడకబెట్టేస్తాను ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసుకొని ఇంకా దీంట్లో ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్. ఆకు పెట్టేసి కొంచెం నీళ్లు దీంట్లోనే వస్తాయి. అడుగు అంటకుండా ఒక్క చుక్క అయితే నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టేసి ఉడకనిచ్చి రుబ్బి తాలింపు పెడతాను. చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ స్టవ్ వెలిగించా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ చిన్న గ్లాస్ ఫ్రెండ్స్, ఈ చిన్న గ్లాసు టీ గ్లాసు నీళ్లు పోసుకుంటే చాలు. ఎక్కువ పోస్తే మళ్ళీ ఆకులో కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి ఎక్కువ అయిపోతాయి ఫ్రెండ్స్. మూత పెట్టి ఉడికిస్తాను. అన్నంలోకి బాగుంటుంది. మిగిలితే సాయంత్రం పుల్కాకి కానీ చపాతీకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి ఒకసారి. ఆకుకూరలు డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, ఆకుకూరలు తినాలంటారు. మేము అప్పుడప్పుడు ఎక్కువ పప్పులో వేస్తాను. ఇలాగ విడిగా వండటం తక్కువ. ఈరోజు అయితే విడిగా వండుతున్నాను ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఆకు పెడితే ఎంత అయిందో. 4 తినాలంటే కొద్దిగా ఎక్కువే వండుకోవాలి ఫ్రెండ్స్ ఆకు. ఇది కొంచెం నీరు ఉంది కదా, కొంచెం ఇది టమాటా చూసారా నాటి ఎంత మెత్తగా అయిపోయినాయో. ఈ నాటు టమాటా అంటే కొద్దిగా పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. హైబ్రిడ్ టమాటా తీయగా ఉంటుంది. తీయగా ఉండే టమాటాలు వేసుకున్నప్పుడు ఒక చింతపండు చిన్న పెక్క వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే చింతపండు వేయట్లేదు, ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసాను, అందులో నాటి కదా. ఇంకా దీన్ని కొద్దిగా ఉడకనిచ్చి రుబ్బేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంతే. ఇది ఉడికేలోగా నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను తాలింపుకి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ దాంట్లో వేసేద్దాం అనుకున్నాను. పెద్ద ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు దీంట్లో. నేను పెద్ద ఉల్లిపాయ అయితే వేయలేదు. ఉడికేటప్పుడు ఇవి కూడా వేసి ఇంకా తాలింపు అనేది లేకుండా అన్నీ దీంట్లో కలిపి పెట్టేసి నూనెతో సహా అన్నీ కలిపి పెట్టేసి రుబ్బేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మామూలుగా ఉట్టియే ఉడకపెట్టి రుబ్బి తాలింపు వేద్దామని ఉల్లిపాయ సపరేట్గా కోసుకున్నాను. ఉల్లిపాయ, ఎండుమిర్చి, తాలింపులు, జీలకర్ర, కరివేపాకు ఫ్రెండ్స్. ఇది ఉడికిపోయింది. ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని రుబ్బి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కొద్దిగా మెత్తగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఈలోగా తాలింపు వేసేస్తాను. నూనె కావాల్సినంత పోసుకొని ఈ తాలింపులన్నీ ఇట్లా వేసేసాను. తాలింపులు చిటపటమంటున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వేసేద్దాం ఉల్లిపాయలు. ఇలాగైతే రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా మరీ మెత్తగా అవసరం లేదు. చూసారుగా కొంచెం ఇలాగా. పచ్చిమిరపకాయలు ఇవన్నీ కారం కూడా వేసాను కదా, ఘాటుగా ఉన్నా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మేము ఎక్కువ తింటాం కదా. తాలింపు కూడా వేసిపోయింది. ఇలా కాకపోయినా ఇలా తాలింపు వేసుకొని ఆకులు దీంట్లో పెట్టేసేసి టమాటా ఇవన్నీ వేసుకొని ఇగురులాగా కూడా వండుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇలాగనుకో చపాతీకి బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నంలోకి చపాతీకి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపులో రోటీ వేసేస్తుంది. అది పక్కన పెట్టేసాను. ఇంతే ఫ్రెండ్స్, పాలకూర టమాటా చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి మీరు కూడా. ఒకసారి చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది. పాలకూర ఈరోజు ఆకుకూర ఫ్రెండ్స్. దీంట్లో కప్పడాలో, వడియాలో, ఆమ్లెట్ ఏదో ఒకటి తర్వాత. ముందైతే అన్నం కూర అయిపోయింది. వేడి అన్నం, పాలకూర. అంతే ఫ్రెండ్స్ ఈరోజు మా వంట, మా ఇంట్లో వంట. మీకు నచ్చితే ఒక కామెంటు, ఒక లైక్, ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగుందో కామెంట్ పెట్టండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఎవరిష్టం, ఎవరింట్లో ఒక్కొక్క తీరుగా చేస్తారు. నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా లైకులు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదిగోండి, ఉన్న కొద్ది నీరు కూడా
దీంట్లో ఉడికిపోయింది కాబట్టి బాగుంటుంది. పాలక్ పన్నీర్ కూడా చేసుకోవచ్చు. అది మసాలాలు పన్నీర్ అన్నీ ఉండాలి. ఇది మామూలుగా రైస్కి చపాతీకి బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్.